చెప్పుకొనుచున్నారు. మరి లూకా సువార్త 19వ అధ్యాయం ఇక్కడ చూద్దాం. చాలండి. ఇక్కడ చూసినట్టయితే ఇర్మియా ఎందుకు పొరపడ్డారని అంటే, ఇర్మియా కూడా మరి ప్రజల గురించి చాలా విలపించాడు, ఏడ్చాడు. వాళ్ళ బుద్ధి చెప్పడానికి మరి దేవుని వాక్యాన్ని బోధించాడు, కానీ వాళ్ళు వినలేదు. కనుక ఇర్మియా మళ్ళీ పుట్టాడని వాళ్ళు అనుకున్నారు. కనుక ఇక్కడ చూసినట్టయితే మరి యేసు ప్రభు కూడా ఏం చేశారంటే మరి తాను మరి యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు మొట్టమొదటగా మనము పామ్ సండే ఏం చేస్తుంటాం, మట్టల ఆదివారం చేస్తుంటారు. అయినప్పుడు దాని స్థితిని చూసి ఆయన ఏడ్చాడు. ఎందుకంటే ఆ దినంలో కూడా వాళ్ళు ఇంకా ఎరగలేదు, సత్యాన్ని గ్రహించలేదని ఆయన బాధపడుతూ ఏడ్చాడు. ఈయన కూడా విలపిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఏడుస్తూ ఉన్నాడు. కనుక ఈయన ఏలియా అయ్యుండొచ్చు అని వాళ్ళు భ్రమించారు. మరి ఇంకొకటి చివరిగా చూసినట్టయితే లూకా 9:8 కూడా ఒక మాట రాయబడింది. లూకా సువార్త 9 ప్రవక్తలలో ఒకడని చెప్పుకోవాల్సింది. ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఆ రోజుల్లో ప్రచారంలో ఉన్నాయి. కనుక మరి ప్రభు వారు ఏమనుకున్నారంటే, మరి తన శిష్యులైతే ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అప్పుడు ఇక్కడ చూసినట్టయితే 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని అంటున్నాను. మరి పేతురు సరైన సమాధానాన్ని ఇచ్చాడు. మరి ఏంటి ఆ సమాధానము? మరి మళ్ళీ ఒకసారి ఎవరైనా చదవండి, ఆ సమాధానం ఏంటో. నీవు సజీవుడవకు దేవుని కుమారుడవైన క్రీస్తు అనే మాట ఇక్కడ రాయబడింది. 2 విషయాలను మనం గమనించాలి. ఒకటి, దేవుడు సజీవుడు అనే విషయాన్ని, మరి క్రీస్తు అంటే మెస్సయ్య, యేసే క్రీస్తు అని మరి పేతురు గ్రహించాడు. అది చాలా ఇంపార్టెంట్. మరి మెస్సయ్య కొరకు కనిపెడుతూనే ఉన్నారు. మరి యూదులు ఇప్పటికీ మెస్సయ్య కొరకు కనిపెడుతూనే ఉన్నారు. ఆయనే యేసే, ఆయనే రక్షకుడు, ఆయన వచ్చాడని వాళ్ళు ఇంకా ఎరగడము లేదు. మరి ఆయనే క్రీస్తు, యేసే క్రీస్తు అని పేతురుకి ఎవరు బయలుపరిచేటట? మరి తండ్రి బయలుపరిచాడు. ఇక్కడ సజీవుడమైన మాట గురించి కూడా మనము కొన్ని వచనాలు చూడవచ్చు. దాన్ని నేను మినిమైజ్ చేస్తున్నాను. అంటే దేవుడి సహాకాలంలో దేవీ దేవతలు ఉన్న కాలం. ఆ సమయంలో మరి యెహోవా దేవునికి ఏం పేరుంది? సజీవుడైన దేవుడు ఆయన. కనుక సజీవుడైన దేవుని కుమారుడి అనే మాట మనం ఒక్కొక్క వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 26వ వచనం చూసినట్టయితే, సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుగా విని బ్రతికాను. మళ్ళీ చదవండి. మామూలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుగా విని బ్రతికెను. అది ఇక్కడ చూసినట్టయితే మరి సజీవుడైన దేవుని స్వరం విని ఎవడు
సీనాయి కొండపైకి దేవుడు దిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు మరి ఆయన శక్తిని ఆయన వెలుగును చూడలేకపోయారు, ఆయన స్వరాన్ని శక్తిని విని భరించలేకపోయారు. అందుకే మోషేని, అయ్యా నువ్వే వెళ్ళి మాట్లాడొచ్చు మాత్రం చెప్పు అన్నారు. మరి అంత శక్తివంతుడు ఆయన, సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. కనుక ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మరి సీమోను బర్యోనాయ్, నీవు ధన్యుడవు. మరి ఎందుకు ధన్యుడు? పేతురు ఎందుకు ధన్యుడు? యేసు ప్రభు అన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అన్నాడు. ఎందుకు ధన్యుడు? ఎవరని చెప్పాలి? అయ్యా గ్రహించినందుకు ధన్యుడవు అన్నాడు. ఓకే, అదొక జవాబే. ఆయన గ్రహించిండు కనుక ఆయన ధన్యుడు. ఇంకా అది మనకు అనిపిస్తూనే ఉంది, ధన్యుడు ఎందుకైందంటే ఆయన గ్రహించిండు కనుక ఆయన ధన్యుడు, అందుకు డౌటే లేదు. ఇంకా మనం ఇంకా లోతుగా ఆలోచన చేసినట్టయితే, మరి కిందకి వచ్చిన ఏమంటున్నాడు, ఇది నరులెవరు నీకు బయలుపరిచినది కాదు, దేవుడే బయలుపరిచినది. అంటే దేవుని బయలుపాటు పేతురుకు వచ్చింది. అంటే దేవుని ఆశీర్వాదం పేతురుపై ఉన్నది, అందుకని ధన్యుడు. దేవుని ఆశీర్వాదము పేతురుపై ఉన్నది కనుక ఆయన ధన్యుడే. అది గ్రహించిన సత్యమే, అదైతే వాస్తవమే. కానీ మరి ఆయన ఆశీర్వాదం అందరిపైకి రాదు. ఆయన ఆశీర్వదించిండు కనుకనే నీవు ఈరోజు అది గ్రహించగలిగావు. మరి ఆయన మిగతా శిష్యులు కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు, ఆయన పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారు, ఆయన మాటలు వింటూనే ఉన్నారు. కానీ మరి పేతురు మరి గ్రహించగలిగాడు. ఆయనతో పాటు ఉంటూ మనకు ఎన్నో వచనాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడాడు, ఆ మాటలు ఏ విధంగా గ్రహించాడు. మనం కూడా వాక్యాన్ని చదువుతూనే ఉంటాం, కానీ మనము ప్రార్థనాపూర్వకంగా చదవాలి, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాలి అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకు అర్థం కాలేదని కాదు, మనకు మాట్లాడడానికి రాదని కాదు, కానీ ఆ వాక్యపు లోతును గ్రహించడానికి దేవుని ఆత్మశక్తి మనకు అవసరమై ఉంటున్నది, ఆయన నడిపింపు మనకు అవసరమై ఉంటుంది. ఆయన మన హృదయాలను తట్టాలి, దైవిక జ్ఞానాన్ని మనకు ఇవ్వాలి. ఆయన దైవిక జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన దైవ గ్రంథాన్ని మనము అర్థము చేసుకోగలము. మన ఈ లోకపు జ్ఞానముతో, ఈ లోకపు ఎడ్యుకేషన్తో, ఈ లోకపు తెలివితో ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనము అర్థము చేసుకోలేము. దాన్ని పూర్తిగా గ్రహించాలి అని అంటే ఆయన తోడుపాటు మనకు అవసరం. కనుక సేవకులుగా మనం ఏం చేయాలంటే ఆయనపై ఆధారపడాలి. ఆయనపై ఆధారపడి మనము వాక్యాన్ని ధ్యానించాలనేది ఆయన ఉద్దేశం, యేసు ప్రభువు యొక్క ఉద్దేశం అయింది. అందుకని ఆయన ఏమంటున్నాడు, నీవు ధన్యుడవు. ఎందుకు? నీవు ఒప్పుకున్నావు దేవుని కుమారుడవని, తెలుసుకున్నావు. రెండోది, నీకు దేవుడే తెలియజేసింది. అది ఇంకా గొప్ప విషయం. దేవుడు తెలియజేయడం అనేది గొప్పవి. అంటే ఆయన ఆశీర్వాదం నీకు ఉన్నది కనుక మరి పేతురు నీవు ఎంతో ధన్యుడవు అని అంటున్నాడు. ఇంకా మనం కిందకి వచ్చినట్టయితే నేను దీనికి సపోర్టింగ్గా, అంటే నేను చెప్పే వాక్యానికి సపోర్టింగ్గా లేఖనాలు వచనాలన్నీ రాసుకొని వచ్చాను అని చెప్పడం లేదు, సమయం అయిపోతూ ఉన్నది కనుక నేను ముందే చెప్పాను, అందరూ ముఖ్యంగా క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాక్యంలో బాగా ఎదిగిన వారు. మరి కొన్ని విషయాలు
ఏదైనా కొన్ని మర్మాలు చెప్పినప్పుడు మనకి ఎక్కువ వివరణ అవసరం లేదు, చిన్న సూక్ష్మం అని చెప్పేసి అవుతుంది, మనకు అర్థమైపోతుంది, ఏంటి అనేది అర్థమైపోతుంది. కనుక మనము ఇంకా ముందుకు వెళ్ళచ్చు. ఇక్కడ చూసినట్టయితే బలియోన అంటున్నారు, అంటే ఇది గ్రీక్ పదంలో నుంచి వచ్చింది, అంటే ఇక్కడ రాయి. మరి అదేవిధంగా బెన్ అనే పదం అంటే ఆరామిక్ పదంలో నుంచి వచ్చింది. బెన్ అన్నా కూడా రాయి. ఇక్కడ రాయి అనే దాన్ని చూపిస్తుంది. మనం పెట్రోస్ ఇంగ్లీష్లో కూడా అంటాం, పీటర్ను పెట్రోస్ అంటే రాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే రాయి అనే పదానికి ఇక్కడ